guys, let's welcome to NC Vlogs and Challenges. So నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో ఈ రోజు వీడియో ఏంటంటే మీరు టైటిల్ చూసే ఉంటారు కదా, ఇప్పుడుకొచ్చి మీరు ఆ పేరు కూడా వినుంటారు, రసం ఇప్పి. సో మీరు ఎప్పుడు ట్రై చేయరు, అట్లీస్ట్ చూసి ఉండరు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ దిస్ ఆల్సో ఫస్ట్ టైం. ట్రై చేయండి మీరు కూడా. టేస్ట్ అయితే ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్. నచ్చితే కనుక మీ అందరికీ చెప్తాను, మీరు కూడా ట్రై చేయండి. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. సో లెట్స్ గెట్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. గంట బెల్లని కొట్టడం ఇంకా అస్సలు మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్ట్. వీడియో అయితే కిర్రాకుంటుంది, పూర్తిగా చూడండి. మధ్యలో స్కిప్కి వెళ్ళే ముందు ఐ షో యూ మై ఇంగ్రీడియంట్స్. దిస్ ఈజ్ మ్యాగీ మసాలా, ఇది జీలకర్ర, దిస్ ఈజ్ సాల్ట్, ఇది మిల్ మేకర్, సో దిస్ ఇస్ టర్మరిక్ పసుపు, ఇది రెడ్ చిల్లీ పౌడర్, ఇది కరివేపాకు, ఇది గరం మసాలా. సో వీటితో కాకుండా సో చింతపండు అలాగే టమాటో కలిపిన వాటర్ చూసారా, ఇట్స్ వెరీ పుల్లగా ఉంటుంది. సో దీంతో పాటు దిస్ వన్ మ్యాగీస్ అండ్ ఆనియన్, చిల్లీ, గార్లిక్ పీసెస్. సో ఇవి కూడా మనం చేసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసారు కదా. ఫస్ట్ వీ వాంట్ స్టార్ట్ కుకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు వీ వాంట్ టు టేక్ పెనం తీసుకోవాలి. పెట్టి ఫస్ట్ ఆన్ చేయలేదు, ఎస్ లైక్ ఇందులో వాటర్ తీసేసి ఇట్లా పెట్టి ఇలా వెలిగించాలి. సో ఇప్పుడు పెనం అయితే వేడెక్కుతుంది కదా. ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాను కదా, అవన్నీ వాడండి. సో ఇవన్నీ చెప్పడంతో ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోయాను, ఆయిల్. సో ఇలా వేస్తున్న దాంట్లో ఆయిల్ వేయండి, కొంచెం ఆయిల్ వేయండి. సో కొంచెం ఆయిల్ వేసేసాక ఫస్ట్ మీరు సో ఈ ఆనియన్స్, చిల్లీ, గార్లిక్ ఉన్నాయి కదా, ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో వేసుకోండి. సో నేను ఉల్లిపాయ అంటే ఒకటే తీసుకున్నా, చిన్న సైజ్ చూపిస్తా. సో ఈ సైజ్ తీసుకున్నా. వెల్లుల్లిపాయ 3 అంటారు కదా, ఒక 2 పచ్చిమిరకాయలు తీసుకున్నాను అంతే. సో ఇది బాగా కలపాలి. సో ఇవి కలర్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. చాక్ కలుపుతూనే ఉండాలి. సో ఇందాక నుంచి రసం ఫ్లేవర్ అంటున్నాను కదా, అంటే రసంతో చేయడం కాదు. సో ఇందులో చింతపండు వేయడం వల్ల పేరు అయితే పెట్టానమాట. సో ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ రసం ఫ్లేవర్ కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది దీంట్లో ఉంటుంది, పుల్లగా. కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంటే చింతపండు. సో అది లేకపోతే ఇంకా దీనికి టేస్ట్ లేదు. సో నేను ఇదైతే టైం పాస్కి చేస్తున్నాను. సో ఆనియన్స్ అనేవి రెడ్ కలర్లో ఉంటాయి, మరీ రెడ్ కాదు. సో ఆ కలర్లో వచ్చేయడానికి. సో ఇవి బాగా కొంచెం ముగ్గాలి అంటే యూ వాంట్ టు టేక్ సమ్ సాల్ట్, పించ్ ఆఫ్ సాల్ట్ అనేది ఇందులో వేయండి. సో కొంచెం బేక్ అవుతాయి. సో మీరు కానీ ఎప్పుడైనా ఇలాంటి వెరైటీ వంటకాలు కానీ ట్రై చేసిన డిషెస్, సో ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు, నేను ఎప్పుడు ఫ్రీయే. ప్లీజ్ కామెంట్ అని డిస్క్రిప్షన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సాయిల్ అయితే ఇంకేం వేయద్దు, ఇది బాగా వేగాక సో మనం తీసుకున్న ఈ మసాలాలు ఉన్నాయి కదా, మిల్ మేకర్, ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. సో ఇవి వేగుతున్నాయి. నాకు కొంచెం ఆయిల్ తక్కువైంది కాబట్టి కొంచెం వేస్తున్నా. ఇది వేస్తారు. సో ఇట్లా కలపడం వల్ల ఇది చూడండి అట్లా దగ్గరికి వచ్చింది. సో ఇప్పుడు ఇందులో ఒక్క మిల్ మేకర్ తప్పించి పక్కకు తీసేయండి. మిల్ మేకర్ సో ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ వేసాను. కారంతో సహా పసుపు అనేది ఎక్కువైంది కదా, సో ఇట్లా కలిపి
కలిపేయండి మసాలా కోసం. మొత్తం గరం మసాలా మొత్తం అన్నీ కలిపేయండి. సో ఒక స్మెల్ అయితే బాగా వస్తుంది తెలుసా. సో ఇది మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి. సో ఇవి వేగిపోయాక సో ఇందాక చెప్పాను కదా, చింతపండు టమాటా కలిపిన వాటర్ బాగా మిక్స్ చేసి ఒకసారి ఇందులో పోసుకోండి. ఎస్ వేసేసా. సో ఇప్పుడు మిక్స్ చేయాలి వీటి. కొంచెం అనేది ఇలా మరిగే వరకు కలుపుతూనే ఉండాలి. సో ఇది ఇలా పొగలు వస్తుంది అనగా, సో ఇది మరిగేలోపు నాకు ఒక విషయం చెప్పండి. మీరు ఎప్పుడైనా, మళ్ళీ అడుగుతున్నాను, ఇలాంటివి ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. సో వింత ఉంటుంది. నెక్స్ట్ ఏం ట్రై చేయాలో కూడా కామెంట్ చేయండి. టైంపాస్కి పని పాట లేకపోతే ఇలాగే చేయాలి. సో ఇది మరుగుతూ ఉంది. సో థిక్ గ్రేవీ అయ్యేలోపు మీరు ఇవి ఉన్నాయి కదా, ఈ మ్యాగీ, ఇవి రెండు ఇందులో వేసేద్దాం. వేసేసా. సో ఇందులో వేసేసి ఇలా ఒకసారి దీన్ని వేసాక మనం ఈ మిల్ మేకర్ ఉంది కదా, ఇది ఓన్లీ టేస్ట్ కోసం అయితే వేస్తున్నాను. సో ఇవి వేసి, ఈ రసం మ్యాగీ అంటే మీరు రసం అంటే ఏమనుకుంటారు, ఇవన్నీ వేస్తాం అనుకుంటారు కదా. సో ఇది రసం ఫ్లేవర్ మ్యాగీ, నాట్ రసం మ్యాగీ. బట్ అయినా సరే ఇందులో నేను చింతపండు వేసాను కదా, ఇట్ స్టేట్స్ గుడ్. సారీ, కెమెరా నేను వన్ హ్యాండ్తో తీస్తూ వన్ హ్యాండ్తో చేయడం వల్ల ఊడిపోతుంది. సో ఇప్పుడు ఇది మొత్తం కలబెట్టాలి. కలిసే వరకు కలుపుతూనే ఉండాలి. సో ఈ గ్రేవీ అనేది దగ్గరికి ఉడికే వరకు ఉడుకుతుంది. చూసారా, స్మెల్ అయితే భలే వస్తుంది. బట్ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ఫోన్ అనేది నేను ఎందుకు పక్కడుతున్నానంటే వేడి వచ్చేస్తుంది. సో చూసారా, కన్సిస్టెన్సీ కానీ మొత్తం భలే వచ్చింది కదా. పొగలైతే ఎలా వస్తుందో చూడండి. సో ఇలా ఉడుకుతూ ఉందన్నమాట. సో ఈ ఉడికేది కూడా వీఆర్ ప్రిపేరింగ్ సమ్ రసం ఫ్లేవర్. ఆ రసం ఫ్లేవర్ అనేది దాంట్లోకి వెళ్ళేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో మీరు ఒకవేళ ట్రై చేస్తే కనుక ఇలా ట్రై చేయండి. మనం ఇది కావాలితే రైస్తో కూడా చేయొచ్చు, నాట్ విత్ మ్యాగీ, రైస్తో కూడా చేయొచ్చు. ఎస్, ఉడికిపోయిన అన్నం ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి లాస్ట్లో ఫ్రైడ్ రైస్ చేస్తాం చూడండి, ఆ టైప్లో చేస్తే మనకి టేస్ట్ అనేది గుడ్ ఉంటుంది. అది నేను ట్రై చేశాను, తిన్నాను. సో సేమ్ ఇంగ్రీడియంట్స్, బట్ అందులో ఏంటంటే కొంచెం ఎండుమిరపకాయ వేస్తాం కదా. సేమ్ ఇంగ్రీడియంట్స్తో ట్రై చేస్తే కనుక టేస్ట్ అనేది సేమ్ ప్రాసెస్, బట్ రైస్తో అయితే చాలా బాగుంటుంది. అంటే అదంటే గ్రేవీలా ఉండదు అనమాట, థిక్గా అయిపోతుంది. చూడండి, దగ్గరికి అయిపోతుంది మొత్తం. సో వెజిటేబుల్స్ అన్నీ దీంట్లోకి వెళ్ళిపోయాయి. ఇది అయితే టెక్స్చర్ కానీ, ఇది టేస్ట్ కానీ, స్మెల్, టేస్ట్ చూడలేదు కానీ స్మెల్ అయితే భలే వస్తుంది. సో మిల్ మేకర్ అనేది నేను జస్ట్ టేస్ట్ కోసం వేసాను. సో ఇది మొత్తం రసం ఫ్లేవర్డ్, పుల్లగా ఎలా ఉంటుందో మరి తెలీదు. ఐ వాంట్ టు టేస్ట్ ఇట్. సో ఇలా దగ్గరికి వేడిగా అయిపోయే వరకు దీన్ని మొత్తం కలబెట్టండి. కలవాలి కలవాలి కలవాలి. సో ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేసి వీ వాంట్ టు సర్వ్ ఇన్ దిస్ ప్లేట్. ఇట్లా అయితే సర్వ్ చేస్తా.
ఐ వాంట్ టు సర్వ్ ఇట్. సో చూసారా కా పొగలు వస్తుంది, స్మోక్ ఎలా వస్తుందో చూడండి. సో మీరు కావాలంటే వెజిటేబుల్స్ ఎన్నైనా వేసుకోవచ్చు. రైస్ అంటే ఇలా గ్రేవీలా రాదు, అది కొంచెం మీరు ఉప్పు కానీ ఏమన్నా సరే చూసుకోండి, మళ్ళీ అవి ఎక్కువ అవుతాయి. సో ఇది మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని గార్నిష్ అయితే చేద్దాం రండి. కమ్ విత్ మీ. సో మొత్తం సౌండ్లు వచ్చేసినాయి. సో ఇప్పుడు వీ వాంట్ టు టేస్ట్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, గాలికి కెమెరా అది ఫోన్ పడిపోయింది. సో ఇప్పుడు ఇది వీ వాంట్ టు ట్రై అన్నమాట. ఎట్లా ఉంటుందో తెలీదు. సో మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. నిజంగా చాలా బాగుంది. సో నేను ఎక్కువ కరివేపాకు ఎందుకు వేసానంటే నాకు కరివేపాకు అంటే చాలా ఇష్టం. మైండ్ బ్లోయింగ్ అసలు. సో ఇదైతే టేస్ట్ సూపర్ వచ్చింది. సో మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, ఇట్స్ వెరీ టేస్టీ. సో నా పేరు గుర్తుంచుకోండి ట్రై చేసినప్పుడు, ఇట్స్ వెరీ టేస్టీ. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో అయితే ఇంతే, నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. బాయ్ బాయ్.